ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా, ఇక్కడ యెహోషాపాతు ఎందుకు భయపడుచున్నాడు, ఎందుకు ఉపవాస దినమును చాటించాడని మనం ఆలోచన చేస్తే పై వచనం 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తర్వాత మోయాబీలను, అమోనీలను, మయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చారట కొంతమంది సమూహం. మోయాబీలను, అమోనీలను, మాయోన్లో ఉన్నటువంటి కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు ఈ యెహోషాపాతు భయపడి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఎన్నో ప్రయత్నాలు చేయడం లేదు. కానీ ఈ యెహోషాపాతుకి భయపడినప్పుడు తనకున్నటువంటి అలవాటు ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని సహాయాన్ని వేడుకోవడం, దేవుని యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొని ప్రార్థించడం ఇతనికి అలవాటు గనుక తను భయపడుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్నటువంటి మంచి పని ఏమిటంటే ఉపవాస దినమును చాటించాడట. దేవుని సన్నిధిలో తన మనస్సును నిలుపుకున్నాడట. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా కొన్ని భయాలు మన చుట్టూ ఆవరిస్తూ ఉంటాయి, కొన్ని సమస్యలు మన చుట్టూ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో నీవు భయపడుతున్నప్పుడు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ భయపడుతున్నటువంటి సందర్భంలో ఎక్కడికో వెళ్ళి ఎన్నో ప్రయత్నాలు చేయడం కాదు, కానీ నీవు భయపడుతూ నీకున్నటువంటి అలజడులను బట్టి నీవు కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడం. ఇటువంటి ప్రతి సమస్య నుండి విడుదల కావాలంటే ఉపవాస దినం చేయడం కూడా మనం అలవర్చుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు కూడా ఉపవాస దినమును చాటించాడట. దేవుడు అద్భుత కార్యం ఇక్కడ జరిగినట్టు. మరి 20వ అధ్యాయము 22వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులైరి. అంటే వీరు యుద్ధము చేయకుండానే దేవుడు హతమైపోయేటట్లుగా మాటుగాండ్రను పెట్టాడట. నిజమే, నీ సమస్య నీకు గుర్తు రాకుండా నీవు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి నీవు విడుదల కలిగేటువంటి గొప్ప కార్యం దేవుడు నీకు చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవర్చుకున్నప్పుడు గనుక యెహోషాపాతుకు భయం వేసినప్పుడు తను కలిగి ఉన్నటువంటి మంచి నిర్ణయము, తన మనసును నిలుపుకున్నాడు. ఉపవాస దినము చాటించుకొని ప్రార్థించడము ప్రారంభించాడు. అద్భుత రీతిలో మాటుగాండ్రను పెట్టి అసలు వీరు యుద్ధము చేయకుండానే మాటుగాండ్ర ద్వారా వారందరూ కూడా హతులైపోయినట్లుగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి భయాందోళనలు బట్టి నీవు కంగారు పడవద్దు, కానీ దేవుని సన్నిధిలో మొదటిగా నీ మనస్సును నిలుపుకొని ప్రార్థించడం ప్రారంభించు. ఉపవాసం ఉండి ప్రార్థించడం అలవర్చుకో. దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా అద్భుత కార్యం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడే, ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. యెహోషాపాతు భయపడినప్పుడు మనస్సును నిలుపుకొని ఉపవాస దినము చాటించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో అనుదిన జీవాహారం అనే కార్యక్రమం చూస్తున్న నీ బిడ్డల చుట్టూ ఏ భయోందాల చేత భయపడుతున్నారో, ఏ సమస్యల చేత భయపడుతున్నారో ప్రతి భయము నుండి తప్పించగల దేవుడవు నీవు గనక ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తూ ప్రతి సమస్య నుండి విడుదల కలుగ చేస్తూ వారి కలిగి ఉన్న భయమును దూరపరిచిన ఆయన నీ అద్భుత కార్యం జరిగిస్తూ అందరికీ సమాధానం కలుగచేయమని, అందరికీ ప్రభా దీర్ఘాయువును ఆరోగ్యములను కలుగజేస్తూ ప్రతి పనిలో మీరు తోడుకొని నడిపిస్తారని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.